సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను మీకు హామీలు ఇచ్చాను, మీరు నాకు ఓట్లేశారు, కానీ మీ హామీలు నెరవేర్చడానికి అక్కడ ఖజానాలో డబ్బులు లేవని చెప్పేసి అని అన్నారు సార్. ఇప్పుడు దీంతో కొన్ని క్వశ్చన్స్ రాజవుతున్నాయి. అంటే హామీలు నెరవేర్చుకోవడం వీలుగాక ఈ విధంగా జగన్ పైన నెపం వేస్తున్నారా, లేకుంటే డబ్బులు లేవని మీకు ఈ విషయం ముందే తెలీదా అని చెప్పేసి ఈ విధమైన క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి సార్. మీరేం చెప్తారు మరి వీటి గురించి? యాక్చువల్గా ఖజానా ఖాళీ అనే విషయం కొత్తగా ఏం లేదు. చంద్రబాబు కూడా 2019లో దిగిపోయినప్పుడు ఆయన ఖజానాలో ఎంత ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయని ఇప్పుడు మనకు ఈనాడు జ్యోతి వాళ్ళు రాసింది చూస్తేనే అర్థమవుతుంది. 100 కోట్లు ఉన్నాయి, ఇప్పుడు శాలరీలకి 8,000 కోట్లు, మిగతా ఖర్చులకి 8,000 కోట్లు కావాలి, జగన్ ఏం చేయబోతున్నాడు అని ఈనాడు జ్యోతినే రాశాయి. అంటే ఆయన దిగిపోయినప్పుడు 100 కోట్లు పెట్టేసి వెళ్ళాడు. ఇప్పుడు జగన్ దిగిపోయినప్పుడు దాదాపు 8,000 కోట్లు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. కనీసం 6,000-7,000 కోట్లు అయితే జగన్ దిగిపోయినప్పుడు ఉన్నాయి. మరి 2019 నుంచి 24 వరకు జగన్ ఎలా ఇచ్చాడు? మరి 70,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఇచ్చాడు కదా. కనీసం ఈయనిచ్చిన హామీలు ఇవ్వలేకపోయినా కనీసం ఆ 70,000 కోట్ల వరత ఇవ్వాలి కదా ఆయన. సో క్లియర్గా ఏంటంటే జనాల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చాడు, నో డౌట్. అది ఏమార్చని ఎందుకు అంటున్నానంటే తెలుసు వాళ్ళకి. ఎందుకు తెలుసు మనకి చూస్తే జగన్ని టార్గెట్ చేసిన అంశాలలో ఈ ఉచిత పథకాల ద్వారా రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారు, శ్రీలంకగా మార్చేస్తున్నారు అని చాలాసార్లు వీళ్ళు విపరీతంగా దాన్ని ఫోకస్ చేశారు. వెనిజులా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది. అప్పులు 14 లక్షలు 20 నోటుకొచ్చిన ఫిగర్లన్నీ చెప్పారు. ఇప్పుడు వాళ్ళ దీంట్లోనే 7 లక్షల అప్పులు అంటున్నారు. ఈ 7 లక్షల్లో జగన్ చేసినంత, చంద్రబాబు చేసినంత పక్కన పెడితే ఈ ఆంధ్రప్రదేశ్ కంటే కూడా చాలా రాష్ట్రాలు అప్పుల్లో ముందున్నాయి. ఉత్తరప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ముందున్నాయి. అంటే ఓవరాల్గా ఎప్పుడైనా మనం ఎక్కువ తక్కువ అనేది ఎట్లా చూస్తాం? గతం కంటే ఎక్కువ తక్కువ పక్క రాష్ట్రాల కంటే సిమిలర్ రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు అంటే దీనికంటే చిన్న రాష్ట్రాలు ఉండొచ్చు, పెద్ద రాష్ట్రాలు ఉండొచ్చు, సిమిలర్ స్టేట్స్ కంటే, సిమిలర్ ఎకనామిక్ పరిస్థితి ఉన్న రాష్ట్రాల కంటే ఎక్కువ తక్కువ అనేది ఎప్పుడైనా కూడా ఎంపిరికల్గా మనం కంపేర్ చేస్తాం. సో అలా చేసినప్పుడు పెద్ద ఎత్తున అప్పులేమి కాలేదు. రెండోది పథకాలకే 70,000 కోట్లు ఎవ్రీ ఇయర్ తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. సో నేను వచ్చి ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పాడు. మళ్ళీ యూటర్న్, ఆయన పేరే యూటర్న్ బాబు అని అందుకే పెట్టారు. అంటే ప్రతి రాజకీయ నాయకుడు యూటర్న్ తీసుకుంటాడు. యూటర్న్ జగన్ తీసుకోడా? జగన్ బోల్డ్ సార్లు యూటర్న్ తీసుకున్నాడు, కేసీఆర్ తీసుకోడు, ఎవరైనా యూటర్న్ తీసుకుంటారు. కానీ ఇటువంటి విషయాల్లో ప్రజల్ని వంచడం అనేది చేయకూడదు. నువ్వు క్లియర్గా చెప్పుండాలి. అప్పుడు కూడా ఖజానా డబ్బులు లేవు, నేను ఈ హామీలు ఇవ్వలేను, మీకు ఆల్రెడీ జగన్ నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని ఎలక్షన్ ముందు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు చెప్తే అది దాన్ని హర్షించవచ్చు. అప్పుడేం చెప్పారు? నేను ఎక్కువ ఇస్తాను, ఎక్కువ ఎలా ఇస్తారని అడిగిన దానికి నేను జగన్లాగా అప్పులు చేసిను, సంపద సృష్టిస్తానన్నాడు. సో అందరికీ తెలుసు కదా, సంపద ఒకవేళ ఎవడో ఒక వ్యక్తి వచ్చి సంపద ఇట్లా మ్యాజిక్ దీంట్లాగా అవ్వదు. అది ఇంటర్నేషనల్ కండిషన్స్. మనకి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుసు సంపద ఎట్లా సృష్టి అవుతుందని. సో అదేమీ లేకుండా కొంతమంది చదువుకున్న గొర్రెలు కూడా దాన్ని నమ్మారు, సంపద సృష్టిస్తాడు చంద్రబాబు అని. ఎట్లా సృష్టిస్తారు? ఎవరైనా ఓవర్ నైట్లో సృష్టించారు సంపదను. మనకు 90స్లో సంస్కరణ ప్రవేశపెట్టినాక ఆ ఫలితాలు రావడానికి చాలా టైం పట్టింది. ఆ సంపద సృష్టి కూడా మ్యాక్సిమం ఒక కొన్ని కంపెనీల, కొన్ని ఫ్యామిలీస్, బిజినెస్ ఫ్యామిలీల దగ్గరికి మొత్తం వెళ్ళిపోయింది తప్ప పేద ప్రజలకి అందరికీ అది డిస్ట్రిబ్యూట్ కాలేదు ఇప్పటికీ సంపద. అందుకనే భారతదేశం రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అని ఇప్పటికీ ఉంది. కాబట్టి సంపద సృష్టిస్తాననేది అప్పుడే అబద్ధం పైన ప్రజలు నమ్మారు. దీనికి ఒక కారణం పవన్ కళ్యాణ్ కూడా గ్యారంటీలు ఇవ్వడం. నేను ఇస్తాను, మేము 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేవాళ్ళం కానీ తగ్గించేవాళ్ళం కాదని పవన్ కళ్యాణ్ మాటలు మనకి వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి. సో క్లియర్గా ఇప్పుడు ఇవ్వకుండా ఎగ్గొట్టదామని డిసైడ్ అయిపోయారు. ఈ ఎగ్గొట్టామని డిసైడ్ అవ్వడానికి మళ్ళీ జగన్ వాడుకొని జగన్ ఎట్లా రాష్ట్రాన్ని నాశనం చేశారని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ శ్వేతపత్రాలు ఇప్పుడు రిలీజ్ చేయాలన్నా? మీకు గతంలో అంతా మీరు ఇదే కదా ఆర్గ్యూ చేసింది. సో రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని కదా ఆర్గ్యూ చేస్తారు. రాష్ట్రాన్ని నాశనం చేసినప్పుడు హామీలు ఎలా ఇచ్చారనేది ఫస్ట్ ప్రశ్న. అంటే క్లియర్గా మోసాలు చేయాలనే కదా హామీలు ఇచ్చారు.
ఇదే పని వ్యక్తులు చేస్తేమో చట్టాల్లో శిక్షలు ఉన్నాయి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఫాల్స్ ప్రామిసెస్తో పెళ్లి చేసుకుంటానను, ఇంకోటో ఉద్యోగం ఇస్తానని ఆ అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకుంటే ఆ అబ్బాయికి 10 ఏళ్ళు జైలు శిక్ష, ఒక ఫాల్స్ ప్రామిస్ చేసిన దానికి. మరి ఇట్లా రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలను మోసం చేసినట్టే కదా ఇది. నేను హామీలు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది. నిన్న ఆయన ఏం మాట్లాడాడు, మీరు నన్ను ఓట్లేసి గెలిపించారు, నేను మీకు హామీలు ఇచ్చాను, కానీ అవి నెరవేర్చాలి, కానీ అక్కడ ఖజానా ఖాళీగా ఉంది, అక్కడ ఏముంది, అక్కడ ఏమీ లేదు అని చెప్తున్నాను. ఏమీ లేదనే విషయం 14 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రికి తెలీదా గతంలో? సో క్లియర్గా కావాలని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ప్రజల్ని అధికారంలోకి రావడం అనేది ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని సమర్థిస్తూ చంద్రబాబు చెప్పింది కరెక్టే కదా, ప్రజలకి అప్పులు చేసి ఇవ్వాలనా అని మాట్లాడుతున్నారు. మరి ఇదే పని ముందు ఎందుకు చేయలేదు అనేది ప్రశ్న. ఇప్పుడు చెప్పింది కరెక్టా కాదనేది వేరే చర్చ, ప్రజలకి అప్పులు చేసి ఇవ్వాలనా లేదనేది వేరే చర్చ అది. కానీ ముందు ఎందుకు ఈ విషయం తెలీదా, ఖజానా ఖాళీ అనే విషయం అప్పుడు తెలీదా? సో అందరికంటే బాగా ఆయనకే తెలుసు. సో తెలిసి 1,30,000 కోట్ల విలువైన హామీల్ని ఎందుకు ఇచ్చారు? సో అందువల్ల ఈ సూపర్ 6 ఇవన్నీ బూటకం అనేది చాలామంది ముందు నుంచి చెప్తున్నారు. అయినా ప్రజల్లో ఏముంటుందంటే ఆశ ఉంటుంది. మనకి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఎవరో నా వీడియో కింద కామెంట్ పెట్టాడు, నేను తెలుగుదేశం ఉండే సార్, మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 30,000 వస్తుంది అనుకున్నాము, పైసా కూడా రాలేదు అని వాపోతూ కామెంట్ పెట్టాడు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకైనా ఎవరికైనా పేద ప్రజలకి 2 పిల్లల్ని చదివించుకోవాలంటే వాళ్ళ ఉన్న కష్టాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండట్లేదు, ప్రైవేట్ స్కూల్కి పంపించాలి. ఒక బాబుకో పాపకో 15,000, జగన్ 15,000 కాకపోతే 14,000, 13,000 మొత్తానికి ఎంతో కొంత అందింది నికరంగా. ఇప్పుడు ఇది ఏ పథకం కూడా అందించే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు సూపర్ 6 పోయి సూపర్ 3 అనేదో పెడుతున్నారు. అంటే పథకాలు ఇచ్చినట్టు ఉండాలి, డబ్బులు ఎక్కువ ఖర్చు కాని వాటికి మనం చేయాలి అనేది. ఒకటేమో వృద్ధులకు సంబంధించి దాన్ని కూడా కట్ చేసేసారని చెప్తున్నాడు. దాదాపు 67,000 మంది 2 నెలల్లో తగ్గిపోయారు పెన్షన్దారులు అంటున్నారు. అందులో కొంతమంది చనిపోయి ఉండొచ్చు. ఏదేమైనా అంత పెద్ద ఎత్తున చనిపోయారా, 67,000 మంది 2 నెలల్లో చనిపోయారా అనేది ఒక ప్రశ్న. లేదు వీళ్ళు తగ్గించారా పెన్షన్లు అందరికీ ఇలేము కాబట్టి. ఖచ్చితంగా గవర్నమెంట్స్ ఇదే పని చేస్తాయి. అంటే ప్రజల్ని ఎలా మోసం చేయాలి అనే పద్ధతి ఇప్పుడు ఆలోచిస్తారు. ఎందుకంటే అలివిగాని హామీలు ఇవ్వడం, గెలవడం కోసం ఆ హామీలు నెరవేర్చలేని పరిస్థితి. దీనివల్ల ప్రజల్ని మోసం. ఇప్పుడు జగన్ కూడా మద్యపాన నిషేధం అన్నాడు, మోసం చేసినట్టే కదా. మద్యపాన నిషేధం కాకుండా ఇంకా దాన్ని రెట్లు పెట్టి క్లియర్గా అతనికి తెలుసు మద్యపాన నిషేధం చేయలేమని మోసం చేశాడు. జాబ్ క్యాలెండర్, అన్ని ఉద్యోగాలు గవర్నమెంట్ దీంట్లో లేవన్నారు, కానీ జగన్ అక్కడ క్లియర్గా తెలిసే మోసం చేశాడు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి పార్టీ, ఏ పార్టీ అని తెలుగుదేశం చంద్రబాబు జగన్ అని కాదు, ప్రతి పార్టీ కూడా ఇవాళ ఎన్నికల్లో ఫాల్స్ హామీలు ఇవ్వడం, వాటిని నెరవేర్చలేక మళ్ళీ రకరకాల డ్రామాలు వేయడం, ప్రజల్ని ఏ పద్ధతిలో వంచాలని ప్లాన్ చేయడం, ఇది జరుగుతుంది. ఇది చంద్రబాబు 2014 నుంచి 19 అప్పుడు కూడా ఇదే జరిగింది. సో కాకపోతే అప్పుడు అందుకనే మళ్ళీ అతన్ని ఓడించారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏదో ఒక పబ్బం గడపచ్చు, కానీ నెక్స్ట్ 5 ఏళ్ళు గెలవాలంటే ఇప్పుడు ఏం ఆలోచిస్తారంటే వీళ్ళు లాస్ట్ 1 ఇయర్లో చూసుకుందాంలే, లాస్ట్ 1 ఇయర్లో ప్రజల్ని మ్యానిపులేట్ చేయొచ్చు, మన దగ్గర మీడియా ఉంది, మన దగ్గర మేధావులు ఉన్నారు, మన దగ్గర వ్యవస్థలు ఉన్నాయి అన్న ఇది చంద్రబాబుకు ఉంది. అందుకని ఇంత తెంపరితనంగా ఓపెన్గా మీరు ఆలోచించుకోవాలి, నేను హామీలు ఇచ్చాను కానీ నెరవేర్చలేను అంటే ఏంటి అర్థం? మరి ఎందుకు హామీలు ఇచ్చావు? తెలియకుండా అయితే ఇవ్వలేదు కదా. పోనీ నాకు తెలీదు ఇలాంటి పరిస్థితి ఉంది అందుకని నేను హామీలు ఇచ్చానంటాడా? అన్నప్పుడు యువర్ ఇన్ఎబ్సెంట్ అనేది వస్తుంది కదా. 14 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రిగా పరిపాలించి చాలా యాక్టివ్గా ప్రతిపక్షంలో ఉండి విపరీతమైన భయంకరమైన మీడియా వ్యవస్థలను పెట్టుకొని నీకు తెలియదంటే ఆశ్చర్యం. మామూలు కామన్ మ్యాన్కే తెలుసు. రాష్ట్రం మీరే కదా ప్రచారం చేసింది, అప్పులు 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు ఇష్టం వచ్చినట్టు చెప్పారు కదా. మరి 14 లక్షలు 10 లక్షల కోట్లు ఉన్న రాష్ట్రానికి 1,30,000 కోట్ల వర్త్ హామీలు ఎలా ఇస్తారు అనేది బేసిక్ ప్రశ్న. దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అది లేకుండా ఇప్పుడు ఖజానా ఖాళీ అంటే ఏం లాభం?
పవన్ కళ్యాణ్ కూడా చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబుకి విశ్వసనీయత మీద అందరికీ డౌట్లే ఉన్నాయి చాలామందికి ప్రజలకి. కానీ పవన్ కళ్యాణ్ ఈసారి గట్టిగా హామీలు ఇచ్చాడు, నేను గ్యారంటీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఆయన శాఖలేమో ఆయనేమో ఆయన ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయా లేదా, ఎందుకు అమలు అవ్వట్లేదు, ఈ విషయాల మీద అతను ఏం మాట్లాడట్లేదు. సో చాలామంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ భిన్నమైన రాజకీయ నాయకుడు. ఆయన భిన్నమైన కాదు, ఘోరమైన రాజకీయ నాయకులలో ఆయన ఒకడు. ఎందుకంటే జనాల్ని ఎలా ఏమార్చాలి, అబద్ధాలు ఎలా చెప్పాలి అనేది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చు మనం. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అతను ఏ రకమైన బాధ్యత తీసుకోకుండా, నిజానికి అతను కదా ఇవన్నీ అసలు ఈ కూటమిని కట్టింది, ప్రజలకు హామీలు ఇచ్చింది, అన్నీ చేసింది అతనే కదా. మరి అతను ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఇవాళ? సో ఇది పెద్ద ప్రశ్న.